ఒక ఇంటిని కాపాడుకోవడానికి జరిగిన పోరాటం ఇది. కాని ఈ పోరాటంలో గెలుపోటములను నిర్ణయించింది ఒకే ఒక్క ప్రశ్న: అసలు అధికారం ఎవరిది? ఒకసారి ఊహించుకోండి, 30 ఏళ్లుగా ఉంటున్న ఇల్లు ఉన్నట్టుండి ప్రభుత్వం దాన్ని కూల్చేయాలని ఆర్డర్ వేసింది. కానీ ఇక్కడొచ్చిన అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ ఆర్డర్ ఇచ్చింది సరైన అధికారేనా? అవును. ఈ ఒక్క ప్రశ్న చుట్టూ తిరిగిన ఓ చాలా ఆసక్తికరమైన కేసు గురించి మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఆ ఇంటి కథ ఏంటో చూద్దాం. తర్వాత రెండు వైపుల వాదనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఆ తర్వాత కేసుని మొత్తం మలుపు తిప్పిన ఆ కీలకమైన అంశం, అదే అధికార పరిధి గురించి మాట్లాడుకుందాం. ఫైనల్గా కోర్ట్ ఏం తీర్పిచ్చింది, ఇంకా ఈ కేసు మన అందరికీ ఎందుకు ముఖ్యమో చూద్దాం. రైట్. అయితే మొదటి సెక్షన్తో మొదలుపెట్టేద్దాం. ముప్పులో ఉన్న ఒక ఇల్లు. ఇది ప్రత్తిపాటి సాధు అనే వ్యక్తికి సంబంధించిన 30 ఏళ్ల నాటి కథ అన్నమాట. అసలీ కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. సుమారు 30 ఏళ్ల క్రితం ప్రత్తిపాటి సాధు అనే భూమి లేని పేద వ్యక్తి ఒక పబ్లిక్ రోడ్డు పక్కన ఒక చిన్ని షెడ్డు వేసుకున్నారు. అంతా బాగానే ఉందిగాని 2020లో ఓ పక్కింటి వ్యక్తి ఆ షెడ్డును తీసేయాలని కేసు పెట్టడంతో అస్సలు గొడవ మొదలైంది. ఇక 2022 వచ్చేసరికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ షెడ్డును కూల్చేయాలని ఫైనల్ ఆర్డర్ ఇచ్చేసింది. చివరికి 2024లో ఈ ఆర్డర్ అసలు కరెక్టేనా కాదా అనే దానిపై హైకోర్టు తన తుది తీర్పునిచ్చింది. ఇప్పుడు సెక్షన్ 2కొద్దాం. రెండు పక్షాల వాదనలు. ఇది ఒకవైపు స్టేట్ అంటే ప్రభుత్వం, మరోవైపు ఒక సామాన్య వ్యక్తి మధ్య జరిగిన ఒక పెద్ద లీగల్ ఫైట్. ఇక్కడ రెండు వాదనల మధ్య ఉన్న తేడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రభుత్వం చాలా సింపుల్గా చెప్పింది, ఆ షెడ్డు ఇల్లీగల్, పబ్లిక్కి ఇబ్బందిగా ఉంది, కాబట్టి మేం తీసేస్తాం, మాకు ఆ పవర్ ఉంది. కానీ ప్రతిపాటి సాధు వాదన మాత్రం చాలా షార్ప్గా ఉంది. ఒక్క నిమిషం, అది ఆక్రమణ అవునా కాదా అనేది తర్వాత సంగతి. అసలు దానిమీద యాక్షన్ తీసుకునే పవర్ మీకెక్కడిది? మీకు జ్యూరిస్డిక్షన్ లేదు. చూసారా, ఇక్కడ అసలు పాయింట్ ఆక్రమణ కానే కాదు, అధికారం ఎవరిది అనేదే అసలైన పాయింట్. సరే, ఇప్పుడు మనం 3వ సెక్షన్కి వచ్చేశాం. ఇదే ఈ కేసులో అసలైన గేమ్ చేంజర్, అధికార పరిధి అంటే జ్యూరిస్డిక్షన్ అన్నమాట. ఈ కేసులో మొత్తం కథను మార్చేసిన 2 చట్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలైన లీగల్ పజిల్ మొదలవుతుంది. ఒకే సిచ్యువేషన్కి 2 వేర్వేరు చట్టాలు అప్లై అవుతున్నట్టు అనిపిస్తే అప్పుడు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? మరి కోర్ట్ ఈ చిక్కుముడిని ఎలా విప్పిందో చూద్దాం. మొదటి చట్టం ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1905. ఇది చాలా పాతది, ఒక జనరల్ లా అన్నమాట. దీని ప్రకారం ఏంటంటే, ఏ గవర్నమెంట్ ల్యాండ్లోనైనా సరే ఆక్రమణలుంటే వాటిని తీసేసే పవర్ రెవెన్యూ అధికారులకి ఉంటుంది. సో ప్రభుత్వం తన యాక్షన్ని ఈ చట్టం బేస్ మీదే జస్టిఫై చేసుకుంది. ఇక రెండో చట్టం ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్ 1994. ఇది కొత్తది, ఇంకా చెప్పాలంటే చాలా స్పెసిఫిక్ లా. ఈ చట్టమేం చెబుతోందంటే, లోకల్గా ఉండే గ్రామ రోడ్ల బాధ్యతంతా గ్రామ పంచాయతీదే. అక్కడ ఏవైనా ఆక్రమణలు ఉంటే వాటిపై యాక్షన్ తీసుకునే పవర్ కూడా ఆ గ్రామ పంచాయతీకే ఉంటుంది. పిటిషనర్ వాదనకు ఇదే మెయిన్ ఆధారం. ఇక్కడ జస్టిస్ రవి చీమలపాటిగారు తన జడ్జ్మెంట్లో వాడిన మాటలు చాలా పవర్ఫుల్. ఆయనేమన్నారంటే, వాటిని పంచాయతీల స్పెషల్ కంట్రోల్లోకి తీసుకురావాలనేదే చట్టసభల ఉద్దేశ్యం అని స్పష్టంగా తెలుస్తోంది. అంటే దీనర్థమేంటంటే, ఆల్రెడీ ఒక పాత చట్టం ఉన్నా సరే ఈ కొత్త చట్టాన్ని తెచ్చినప్పుడు కావాలనే ఈ పవర్స్ని ప్రత్యేకంగా పంచాయతీలకు ఇవ్వాలని వాళ్లు అనుకున్నారని కోర్టు అర్థం చేసుకుంది. రైట్. ఇక సెక్షన్ 4 కోర్ట్ ఫైనల్ జడ్జ్మెంట్. అసలు కోర్టేం చెప్పింది, ఆ చెప్పడానికి కారణమేంటి ఇప్పుడు చూద్దాం. తీర్పు చాలా క్లియర్ అండ్ కట్. ఆ కూల్చివేత ఆర్డర్ చెల్లదు, ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తమకు లేని అధికార పరిధిని వాడింది. సరే, కోర్టు ఈ నిర్ణయానికి రావడానికి ఫాలో అయిన లాజిక్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, గ్రామ రోడ్లపై కంట్రోల్ అనేది పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం లోకల్ గ్రామ పంచాయతీకే ఇచ్చారని కోర్టు గుర్తించింది. రెండోది, ఒక జనరల్ లా, ఒక స్పెసిఫిక్ లా ఉన్నప్పుడు ఎప్పుడూ ఆ స్పెసిఫిక్ లాకే ఎక్కువ పవర్ ఉంటుంది. సో ఈ కేసులో కొత్త పంచాయతీరాజ్ యాక్టే గెలుస్తుంది. మూడోది, దీని బట్టి యాక్షన్ తీసుకునే అధికారం కేవలం గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అథారిటీకి మాత్రమే ఉంటుంది. ఇక ఫైనల్ పాయింట్,
ఈ అధికారాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి లాక్కోడానికి వీల్లేదు అని కోర్టు చాలా గట్టిగా చెప్పింది. ఈ లాజిక్తోనే కోర్టు తన తీర్పిచ్చింది. ఇక ఫైనల్ సెక్షన్కొచ్చేశాం. అసలు ఈ కేస్ మనకు ఎందుకు ఎంత ముఖ్యం? మన గవర్నెన్స్ సిస్టమ్ గురించి ఇది ఏం పాఠాలు నేర్పుతుంది? ఈ కేస్ నుంచి మనందరం నేర్చుకోవాల్సిన కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. నంబర్ 1, అధికారం అనేది అన్లిమిటెడ్ కాదు, అది చట్టం గీసిన గీత లోపలే ఉండాలి. నంబర్ 2, పాత జనరల్ చట్టాల కన్నా కొత్తగా వచ్చిన స్పెసిఫిక్ చట్టాలకే ఎక్కువ బలముంటుంది. నంబర్ 3, పౌర విషయాల్లో లోకల్ గవర్నమెంట్స్ పాత్ర చాలా చాలా కీలకం. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఏం తప్పు జరిగింది అనేది ఎంత ముఖ్యమో ఆ తప్పు మీద ఎవరు యాక్షన్ తీసుకుంటున్నారనేది కూడా అంతే ముఖ్యం. అంటే అధికార పరిధి అనమాట. సరే, ఇప్పుడు ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. ఒక ప్రాబ్లంని దానికి సంబంధించిన కరెక్ట్ అథారిటీ మాత్రమే డీల్ చేసేలా చూడటం స్టేట్ పవర్కి వ్యతిరేకంగా మన ఇండివిడ్యువల్ రైట్స్ని ఎలా కాపాడుతుంది? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. ఎందుకంటే సరైన ప్రాసెస్ ఫాలో అవడం అనేది కేవలం ఒక టెక్నికల్ డీటెయిల్ కాదు, అది న్యాయానికి, జస్టిస్కి వేసిన పునాది.